పాకిస్తాన్ ఉన్మాదులు ఉగ్రవాదంతో భారతదేశాన్ని బయటపెట్టాలని చూస్తే తమ దేశంలోని భయపడే వాళ్ళు ఎవరూ లేరని తిరిగి గట్టిగా సమాధానం చెబుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ మహిళల సింధూరాన్ని చెరిపేయడానికి పాకిస్తాన్ చేసిన తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారని తెలిపారు. పాకిస్తాన్ భారతదేశంతో ఎన్నో యుద్ధాలు చేసిందని కానీ ఒక్కటి కూడా గెలవలేకపోయిందని చెప్పారు. అయినా కూడా పాకిస్తాన్కు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. కేవలం 3 రోజుల్లోనే భారతదేశ పౌరుషాన్ని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపించారని చెప్పారు. పాకిస్తాన్పై భారతదేశం పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రిలో ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి, భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు, ముష్కర్ల బారి నుంచి, విదేశీ తొత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవ నామం పెట్టడం జరిగింది.